ఈ సమ్మర్ లో మీరు బయటకు వెళ్తే డ్రింక్స్ తాగే వాళ్ళ గురించి పక్కన పెడితే ఏదైనా కూల్ గా తాగాలి అనుకునేటప్పుడు చాలా మంది బాదం మిల్క్ నిమ్మ సోడాని ప్రిఫర్ చేస్తారు. నిమ్మ సోడా అయితే తక్కువ ధరలో దొరుకుతుంది. అలాగే కొంచెం తాగగానే హమ్మయ్య అనిపిస్తుంది. ఇంకా బాదం మిల్క్ అయితే చెప్పనవసరం లేదు, చాలా మంది ఫేవరెట్ కూడా. నార్మల్ గానే కొనుక్కొని తాగుతూ ఉంటారు. ఈ సమ్మర్ లో ఇంకా ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా బయట కొనుక్కొని తాగటం వల్ల దానిలో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏవైనా కలపొచ్చు. దాని వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీరు ఇంట్లోనే సింపుల్ గా ఇలా బాదం మిల్క్ చేసుకుని క్యారీ చేసుకుంటే గనుక సింపుల్ గా మీరు హెల్దీ అండ్ టేస్టీ బాదం మిల్క్ అయితే తాగొచ్చు. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్ గా అయిపోతుంది చేసుకునే విధంగా చేసుకుంటే. ఇంకా నిమ్మ సోడా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. ఎప్పుడు తాగినా కూడా మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి కాంబో సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బాదం మిల్క్ ని చేసుకుందాం. దీనికోసం కొంచెం వాటర్ ని వేసుకోండి. వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకుని కొద్దిసేపు వాటర్ బాయిల్ అవనివ్వండి. ఆ తర్వాత 30 నుంచి 35 బాదం పిక్కలను అయితే వేసుకోండి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకుని ఈ రెండు ఒక 2 మినిట్స్ గనక కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. అలాగే వెంటనే బాదం తొక్క అనేది సింపుల్ గా వచ్చేస్తుంది. ఇది ఒక ప్రాసెస్ లో చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే నైట్ టైం ఈ బాదం పిక్కల్ని మంచిగా నానబెట్టుకుంటే మార్నింగ్ తొక్క తీసేసుకుని అయినా వేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. మీకు టైం లేదు అని అనుకుంటే ఇలా కుక్ చేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది. బాదం పిక్కల్ని ఇలా సపరేట్ చేసుకుని ఆ తర్వాత కొంచెం వాటర్ ని వేసుకుని దానిలో మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ అనేది ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోండి. దాని వల్ల బాదం పాలు అనేవి చిక్కగా వస్తాయి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బాదం పిక్కల్లో కొంచెం కూల్ వాటర్ ని వేసుకుని ఇలా తొక్క తీసుకుంటే గనక మొత్తం మంచిగా సింపుల్ గా వచ్చేస్తుంది. అలా అన్ని బాదం పిక్కల్ని తొక్క తీసుకుని పక్కనైతే పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా అయితే మొత్తం తొక్కలు మంచిగా తీసుకుని మిక్సీ జార్ లోకి వేసుకోండి. మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇలా ఫైన్ గా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని పాలు మరిగాయో లేదో చూసుకోండి. పాలు అనేవి ఒక్క పొంగు రాగానే దీనిలోకి కొంచెం పాలు సపరేట్ గా తీసుకుని అది చల్లారిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ని 2 స్పూన్స్ వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల పాలు అనేవి కొంచెం చిక్కగా అవుతాయి. అలాగే దీని ప్లేస్ లో మీరు కార్న్ ఫ్లోర్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని పాలు తీసుకుని 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని తీసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పాలల్లో వేసుకుంటే గనక దాని వల్ల కూడా పాలు అనేవి చిక్కగా వస్తాయి. ఏది వేసుకున్నా మీ ఇష్టమే. కస్టర్డ్ పౌడర్ ని వేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ పాలను అయితే మరిగించుకోవాలి. అప్పుడే అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాలని మరిగించుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని కలుపుకుంటూ పాలను బాయిల్ చేసుకోవాలి. పాలు అనేవి కొంచెం చిక్కగా వచ్చేంత వరకు అయితే బాయిల్ చేసుకోండి. ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ చేసుకుంటే పాలు అనేవి చిక్కగా వస్తాయి. 10 మినిట్స్ అయిన తర్వాత పాలు అనేవి ఇలా పొంగుతున్న టైంలో మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి షుగర్ ను యాడ్ చేసుకోండి. మీరు ఈ టైంలో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సేమ్ షాప్ లో ఎలా ఉంటుందో టేస్ట్ అలా రావాలి కాబట్టి నేను షుగర్ ను యాడ్ చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత బాదం పాలు అనేవి ఇలా చిక్కగా అయితే అవుతాయి. చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదా, చాలా చిక్కగా వచ్చాయి. బయట అయితే చాలా పలచగా ఇస్తారు బాదం పాలు అనేవి. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. అక్కడక్కడ బాదం పలుకులు తగలాలి కాబట్టి నానపెట్టి బాదం పిక్కలను ఇలా సన్నగా కట్ చేసుకుంటే మధ్యలో తాగుతూ ఉంటే బాదం పలుకులు తగిలి చాలా బాగుంటుంది. షాప్ లో కంటే టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. ఈ విధంగా మీరు చేసుకుంటే గనక బాదం పాలు అంటే మీకు చాలా ఫేవరెట్ అయిపోతుంది. తాగని వాళ్ళు కూడా తాగుతారు చేసుకుని, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నిమ్మ సోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది, పెద్ద కష్టపడవసరం లేదు. ఫస్ట్ అయితే 2 గ్లాసుల్లో ఒక్క చెక్క నిమ్మకాయని తీసుకుని 2 గ్లాసుల్లో సరిపడా పిండుకోండి. ఆ తర్వాత నిమ్మకాయ పిండుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి 2 గ్లాసుల్లో. దానిలో పుదీనా ఆకులు కూడా వేసుకోండి. పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత షుగర్ సరిపడా వేసుకుని అలాగే కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్పూన్ తో మంచిగా కలుపుకొని ఆ తర్వాత అయితే కిన్లే సోడా ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి వేసేకండి, నురగ పైకి బయటికి వచ్చేస్తుంది. సోడా వేసుకున్నాక మొత్తం అంతా ఒక్కసారి కలిపి తాగితే గనక హమ్మయ్య అన్న ఫీల్ ఉంటుంది. అంత బాగుంటుంది.
తక్కువ ఖర్చుతో ఇదే మంచిగా కడుపులోకి బాగుంటుంది. రెండు డ్రింక్స్ సమ్మర్ లో చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ రెండు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ రెండు డ్రింక్స్ మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. బాయ్.